ఓం నమః శివాయ. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః. వేద్యం కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఈ శ్లోకంలో మనని ఒక మంచి అంశాన్ని చూపిస్తున్నారు. మనల్ని ఆ వైపుగా నడిపించటానికి మన చేత ఒక ప్రార్థన కూడా కలిపి చేయిస్తున్నారు. జగద్గురు ఆది శంకరాచార్యులు ఒక అద్భుతమైనటువంటి ఈ శివానందలహరి స్తోత్రంలో 58వ శ్లోకంలో మనకి అంతులేనటువంటి అనంత తత్వాన్ని అందించటానికి తత్వజ్ఞానంతో కూడినటువంటి ఉపదేశాన్ని, ప్రార్థనని మన చేత చేయిస్తున్నారు. ఆయన మనకి ఉపదేశాన్ని అందిస్తున్నారు. గత శ్లోకంలో చెప్పిన విషయం ఏంటంటే, పూర్వజన్మ పుణ్యం లేశమైనా సరే ఉంటే కానీ పరమేశ్వరుని పూజించే అవకాశం, యోగ్యత ప్రాప్తిస్తుంది అని చెప్పారు. ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అనేది మనకి తెలియదు. దానికోసం ఎదురు చూడటమే మనం చేయాల్సిన పని. అయితే ఈ జన్మలో మనకి బుద్ధి, జ్ఞానము భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, ఈ శివానందలహరి స్తోత్రాన్ని వింటున్నాం కాబట్టి, ఈ దశ దాకా మన జీవనయాత్ర సాగింది కాబట్టి మనం పూర్తి యోగ్యత సంపాదించుకున్నటువంటి వాళ్ళమే అని అనిపిస్తుంది. అయితే ఈ ప్రార్థనలో నాకేమీ పూర్తి జ్ఞానం కలగలేదు అనే విషయాన్ని, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చక్కగా బోధపరుస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఏకో వారిజ బాంధవః, తామర పూలను వికసింపచేసేటటువంటి వాడు సూర్యభగవానుడు ఒక్కడే ఉన్నాడు. సూర్యోదయం అవుతూనే ఆ తామర పూలు విచ్చుకుంటాయి. క్షితినభో వ్యాప్తం తమో మండలం, ఈ సూర్యుడు వచ్చేంత వరకు నింగిని భూమిని తాకేటంతటి అంధకారం అంతా మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. సూర్యుడు వస్తేనే వెలుగొస్తుంది, అప్పటిదాకా అంధకారంలో ఉంటుంది. అంతే కదా. భిత్వా లోచన గోచరోపి భవతి, ఆయన వస్తూనే, ఆ సూర్య భగవానుడు వస్తూనే చీకటిని మటుమాయం చేసేస్తున్నాడు. ఆయన మన కళ్ళకి కనిపిస్తూ ఉంటాడు. మిగతా ప్రపంచాన్ని కూడా చూపించే విధంగా ప్రకాశిస్తాడు. ఇది ఒక్క సూర్యునిలో ఉండేటటువంటి వ్యవహారం. ఒకే ఒక్క సూర్యుడిలో ఇంత ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. అంధకారం అంతా అయిపోతుంది కదా. ఇంకా త్వం కోటి సూర్యప్రభః, అయితే ఓ పరమేశ్వరా, నువ్వు కోటి సూర్యప్రభల కాంతితో ఉండేటటువంటి వాడివి కదా. మరి అంత ప్రకాశించేటటువంటి వాడివి, సమానమైన కోటి సూర్యులతో సమానమైనటువంటి ప్రకాశించేటటువంటి వాడివి, నీవు నా మనసులో ఉన్న అజ్ఞానాన్ని ఎందుకు తీసేయలేవు? నీ ప్రకాశంతో నా మనసులో ఉన్న మాయ ఎందుకు పోవడం లేదు అని అడుగుతున్నారు. ఇంకా వేద్యం కిం నభవస్యహో ఘనతరం, ఇలాంటి ప్రకాశంతో ఉండే నీవు నా మనసుకు ఎందుకు అందడం లేదు? ఆహా, ఏమయ్యా ఆశ్చర్యంగా ఉంది. నా అజ్ఞానం అంత పెద్దదిగా ఉన్నదా? నీ ప్రకాశం కంటే అజ్ఞానమే పెద్దదా? నీవు కోటి సూర్య ప్రభువుగా ఉన్నావే, అటువంటి ప్రభువైన నా కళ్ళకు లేదా మనసుకి పట్టినటువంటి అంధకారాన్ని ఎందుకు తొలగించవు? ఇలాంటి అంధకారాన్ని తొలగించాలి అంటే ఎవరు సమర్థులు? నీవే సమర్థుడివి. నా మనసుకు పట్టిన అంధకారాన్ని
నీవే పారద్రోలాలి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు నేనే చెయ్యాలి అని నీకు అనిపిస్తుందా? తత్సర్వం వ్యపనీయమే పశుపతే, నువ్వు పశుపతివి కదా, నాకు ప్రసన్నుడువి కా తండ్రి, నీవు నాకెదురుగా సాక్షాత్కరించు స్వామి అని ప్రార్థన చేస్తున్నాం. సాక్షాత్ ప్రసన్నో భవ, నాకు ఎదురుగా సాక్షాత్కరించు. మనం ఏ రకమైన భావన చేసుకోవాలి అనే అంశాన్ని ఒకవైపు చూపిస్తున్నారు, మరొక వైపు మనం పెంచి పోషించుకున్నటువంటి బలోపేతమైనటువంటి అజ్ఞానం ఎంత ప్రబలంగా పనిచేస్తుంది, జన్మ జన్మల సంస్కారాల ద్వారా ఎలాగా ఈ అజ్ఞానం ప్రబలిపోయింది అనే అంశాన్ని గుర్తించండి అని ఆచార్యులు మనకు బోధ చేస్తున్నారు. ఆచార్యులు చెబుతున్న అంశం సామాన్యమైన అంశం కాదండి. చాలా గొప్ప తత్వంతో, తత్వదర్శనం, ఆత్మ సాక్షాత్కారం అనేటటువంటి జ్ఞాన విద్యను, తత్వజ్ఞానాన్ని మనకి బోధపరుస్తున్నారు. ఒకే ఒక్క సూర్యుడు రాకముందు ఉన్న అంధకారాన్ని మరి ఆయన రాగానే పారిపోతుంది కదా అంధకారం అంతా. తామర పూలను వికసింపచేస్తున్నాడు కదా, అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని కనిపించే విధంగా చేస్తున్నాడు కదా, తన వెలుగుని అంతటా పంచిపెడుతున్నాడు కదా. మరి నువ్వు, ఓ పరమేశ్వర, నువ్వు కోటి సూర్యకాంతులతో వెలుగుతున్నవాడు కదా, తాను చేయవలసిన కార్యాన్ని ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? అంటే నేను కనులు మూసుకొని ఉంటే ఆయన ఎంత కోటి కాంతులతో ఉన్నా ఏం చేయగలుగుతాడు? నేను అజ్ఞానంతో కళ్ళు మూసుకొని ఉంటే ఆ తేజస్సు నాకెలా తెలుస్తుంది? నా అజ్ఞానం పోవాలి అంటే ఆయనే కాస్తంత పూనుకోవాలి, ఆ పరమేశ్వరుడే దయ చూపించాలి, ఆయనే అనుగ్రహించాలి. నా అజ్ఞానాన్ని పోగొట్టి కనీసం నన్ను ఆ వైపు చేరేటట్లుగా, ప్రేరణ చేసేటట్లుగా, ఆ మార్గంలో ప్రయాణం చేసే విధంగా నువ్వే చెయ్యాలి. ఆ ప్రయత్నం చేసేలాగా నన్ను ఆ పరమేశ్వరుడే ప్రోత్సహించాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఆయనే కాపాడాలి, అంతకంటే వేరే దిక్కు లేదు ఇంకా అనే భావన మనస్సులో పరిపూర్ణంగా చేసుకోవాలి. అదే అంశాన్ని ఈ శ్లోకంలో అందిస్తూ ఉన్నారు. నిజంగా మాట్లాడితే చీకటి అనేది చాలా చిన్నది. చీకట్లో ఏమీ కనిపించకపోవడము అన్నది చాలా చాలా చిన్న విషయం. అది చీకటిలో ఉన్న మానవుడు ఏమీ చూడలేకపోవడం అన్నది కూడా చాలా చిన్న విషయం అనే విషయాన్ని మనకి చాలా బాగా అందిస్తున్నారు. ఒక ఉదాహరణతో కూడా చెప్తున్నారు. అన్నీ ఉండి కూడా ఏమీ చూడలేకపోవడం ఇంకా చిన్న విషయం కదా. చూసేందుకు సమస్త సామగ్రి అంతా ఉంది, అలా ఉన్నప్పటికీ చూడలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం కదా. నిజంగా తలుచుకుంటే అంతే కదా. పరమేశ్వర తేజస్సు కోటి సూర్య ప్రభల కాంతులతో వెలిగి ఉంటే మరి నాకెందుకు దర్శనం కావటం లేదు? నువ్వెందుకు నా అజ్ఞానాన్ని తొలగించడం లేదు? ఒక్క సూర్యుడే ఇంత పని చేస్తుంటే నువ్వెందుకు చెయ్యలేవు అనే ప్రశ్నని అనేటటువంటి విశ్వాసంతో కూడినటువంటి భక్తుడు భగవంతుణ్ణి ఇలా ప్రశ్నిస్తున్నాడు. దానికి ఉదాహరణగా అంధకాసుని వృత్తాంతం చెప్పుకోవాలి. సహజంగా పార్వతీ పరమేశ్వరులు మందర పర్వతానికి విహారం కోసం వెళ్ళారు. శివగణాలతో సహా వెళ్ళారు. ఆనందంతో చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ కాలక్షేపంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. ప్రమదగణాలన్నీ ఒకవైపు ఆడుకుంటున్నాయి. ఆ ఆటల్లో భాగంగానే అమ్మవారు స్వామివారి 2 కనులు మూసింది. పరమేశ్వరుని కనులు అంటే ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఇది మనకు తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా ఆ భావనని మనకు ఆచార్యులు అందించారు. ఆ చంద్రుడి రూపాలు ఈ 2 కళ్ళు. కళ్ళు మూయగానే జగత్తు మొత్తం అంధకారమైపోయింది.
అమ్మవారు ఆశ్చర్యపోతూ, అయ్యో నేను కనులు మూసినందువల్ల కదా ఇదంతా అని 2 చేతులు గబుక్కున తీసేసింది. ఆ తీసేసేలోపు 2 కనుల మధ్య 3వ కన్ను త్రినేత్రం ఉంది కదా, అదేమిటి అంటే అది అగ్నిస్వరూపం. అటు ఇటు సూర్యచంద్రుడుంటే మధ్యలో త్రినేత్రధారి కదా ఆయన, ఆ మధ్యలో ఉన్న నేత్రం అది అగ్నిస్వరూపం. అక్కడ అమ్మవారి చెయ్యి తగిలింది. 2 చేతులు తీసేసే సందర్భంలో ఆ చిన్న తగలడం వల్ల చిన్న స్వేద బిందువు రాలి కింద పడింది. ఆ రాలి పడినటువంటి ఆ స్వేద బిందువు ఒక బాలకుడి రూపంలో అక్కడ కనిపించాడు. చాలా వికృతంగా ఉన్నాడు. తన దవడల్ని తానే నాకుతున్నాడు. ఏదో కాసేపు ఏడుస్తున్నాడు, కాసేపు నవ్వుతున్నాడు, కాసేపు ఏమో నాట్యం చేస్తున్నాడు, చిందులేస్తున్నాడు, ఏమేమో వికృత చేష్టలు చేస్తున్నాడు. ఇంకా పుట్టు గుడ్డితనంగా కూడా ఉన్నాడు. అమ్మవారేమో అయ్యో చీకటికి కారణం నేనే అనే ఆశ్చర్యంలో ఉంది ఆమె. ఇంకా పిల్లవాడిని చూడనే లేదు. ఇంతలో అయ్యవారు చూపించారు, పార్వతి నువ్వు చేసిన పనికి ఇదిగో ఈ పిల్లవాడు వచ్చాడు అని చూపించాడు. ఆ పిల్లవాడిని చూసి ఇంకా ఆశ్చర్యపోయింది ఆ తల్లి. పరమేశ్వరుడు మాత్రం చిన్నగా నవ్వి, సూర్య చంద్రులను మూసేస్తే జగత్తంతా అంధకారం కాదా మరి? ఈ స్వేద బిందువు ద్వారా ఈ పిల్లవాడు పుట్టాడు, అది నీ ద్వారా జరిగింది కాబట్టి ఇతడు నీ పుత్రుడే అని చెప్పాడు. అందువల్ల నువ్వు కైలాసానికి తీసుకొని వెళ్ళి ప్రేమగా పెంచుకొని తీరాల్సిందే అని చెప్పాడు. అమ్మవారు తల్లి కదా, జగత్తుకే తల్లి ఆమె. ఇంకా ఆ బిడ్డడికి తల్లి కాకుండా ఎలా ఉంటుంది? చక్కగా ప్రేమగా అంగీకరించింది, కైలాసంలోకి తెచ్చుకున్నారు, పెంచుకుంటూ ఉన్నారు. ఈలోపు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, మనకి ఈ కథ అంతా తెలిసే ఉంటుంది కదా అందరికీ కూడా. అందుకని ఈ అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. ద్వారపాలకుల శాపంతో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వచ్చారు. తపస్సు చేశాడు, పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు, అనేక వరాలని కోరుకున్నాడు. వాటితో పాటుగా నాకు చాలా బలవంతుడైన కుమారుడు కావాలి, అలాంటి కుమారుణ్ణి అనుగ్రహించు అన్నాడు. ఆ పరమేశ్వరుడు నవ్వి, నీకు నిజానికి ఆ యోగ్యత లేదు, కుమారుడు పుట్టే యోగ్యత లేదు, కానీ నువ్వు నన్ను ప్రార్థన చేసి నన్ను అడిగావు కాబట్టి నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి ఏవో వరాలు ప్రసాదించాడు. నా దగ్గర ఉన్న ఈ పిల్లవాడు నువ్వు తీసుకో అని చెప్పేసి ఆ పుట్టిన పిల్లవాడిని అతనికి ఇచ్చాడు. హిరణ్యాక్షుడికి ఇచ్చేశాడు. అతన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా పెంచుకోవలసింది అని చెప్పి ఆ అంధకుణ్ణి హిరణ్యాక్షుడి చేతిలో పెట్టి పెంచుకోమన్నాడు. హిరణ్యాక్షుడు పిల్లవాడు ఎలా ఉన్నా పరమేశ్వర భక్తి విషయంలో తగ్గే ప్రసక్తే లేదు, అటువంటి మనసుతో ఉన్నాడు. అందుకని ఇచ్చింది పరమశివుడు కదా అని ఎలాంటి ప్రశ్నలు వేయకుండానే ఆ అంధకుణ్ణి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పెరుగుతున్నాడు, చక్కగానే పెంచుతున్నాడు. ఈలోపు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు చనిపోయారు. నరసింహావతారం ఉత్పన్నమైంది. మరి ప్రహ్లాదుడేమో రాజ్యపాలన చేశాడు. ఇదంతా చాలానే జరిగిపోయింది. ఈ కథంతా దాదాపు అందరికీ తెలుసు. ఇక్కడ మనం అంధకాసురుణ్ణి గురించి మాట్లాడుకుంటున్నాం. తరువాత అంధకుణ్ణి అక్కడ ఇంట్లో ఉన్నవాళ్ళు తండ్రి అనేవాడు చనిపోయాడు కాబట్టి కాస్తంత ఎక్కిరిస్తూ ఉన్నారు, ఎక్కిరించడం మొదలుపెట్టారు, ఏడిపిస్తూ ఉన్నారు. ఏమని అంటే, పేరుకు చూస్తే నువ్వు శివప్రసాదం అంటున్నావు, అందరూ చెప్తున్నారు శివప్రసాదం శివుడి వరప్రసాదం అని. రూపమా వికృత రూపం, పోనీ నీ రూపాన్ని నువ్వు చూసుకునే యోగ్యత కూడా నీకు లేదు, నువ్వు గుడ్డివాడివి, నీ జన్మే గుడ్డి జన్మ, పేరుకు తగినవాడివి నువ్వు అంధకుడివి, నీ పేరుకు తగ్గట్టే ఉన్నావు, అందుకని పేరుకేమో హిరణ్యాక్షుడి కొడుకువి, కానీ నువ్వు రాజ్యానికి రాజుగా పనికిరావు అని ఏమేమో ఇంకా అనేక రకరకాలుగా హేళన చేస్తాం మొదలుపెట్టారు. అంధకుడికి కోపం వచ్చింది, పెరిగాడు కదా, వయస్సు వచ్చింది, మనస్సుంది కదా, కోపం కూడా వచ్చింది. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఏకాంత ప్రదేశం చేరాడు. తీవ్రమైన తపస్సు కూడా చేయటం ప్రారంభించాడు. ఆ తీవ్రమైన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
బ్రహ్మదేవుడి ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోమన్నాడు. అంధకుడు కూడా ఏవేవో వరాలు కోరుకున్నాడు. ఇది నాకు ఎవ్వరితో మరణం ఉండకూడదు, నేను ఎవ్వరి చేతిలో చనిపోకూడదు అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు, మరణం అనేది ఒకళ్ళిస్తే తీసుకునేది కాదు, అది సహజంగా జరుగుతుంది. అది జరగకూడదు అని అంటే ఒకళ్ళిస్తేది కోరుకుంటే వచ్చేది కాదయ్యా, అది అమృతత్వం. అమృతత్వం అది. ఆ అమృతత్వాన్ని నువ్వు తత్వజ్ఞానంతో సాధించుకోవాలి, కానీ మరణం లేకుండా ఒకే శరీరంలో ఉండడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఈ వరం నేను ఇలా నీకు ఇవ్వలేను అని చెప్పాడు. అంధకుడు కూడా ఆలోచించాడు. ఆలోచించి సరే నీకు ఇంకొక వరం కోరుకుంటున్నాను, నాకు మరణం సంభవించాలి అంటే నేను ఎప్పుడైనా సరే కోరుకోరాని స్త్రీని కోరుకుంటే అప్పుడు నాకు మరణం సంభవిస్తే సంభవించని, అప్పుడు పర్వాలేదు అని ఈ వరాన్ని కోరుకున్నాడు. అంటే నాకు ఎప్పుడైనా కోరుకోరాని స్త్రీని కోరుకుంటే అప్పుడు నాకు మరణం సంభవించవచ్చు అనే వరాన్ని కోరుకున్నాడు. ఇతని అహంకారం ఏంటి అంటే, నేను ఇంత తీవ్ర తపస్సు చేశాను అంటే నాకు కావలసిన ఇంద్రియ నిగ్రహం ఉంది కదా, అసలే గుడ్డివాడు కదా, అప్పటికి నాకు ఆ నిగ్రహం ఉంది, ఆ నిగ్రహం ఉండబట్టే ఇంత తపస్సు చేయగలిగాను, కాబట్టి నాకు మరణం రాదు అనే ధీమాతోటి స్త్రీ ద్వారా కానీ స్త్రీతో కానీ నాకు మరణం వస్తుంది అలా కానీ అని కోరుకున్నాడు. బ్రహ్మగారు నవ్వి, సరే చక్కగానే ఆలోచించి అడిగావు కదా అన్నాడు. అవును స్వామి, ఆలోచించి అడిగాను అన్నాడు. నీవు అడక్కపోయినా సరే ఆ వరం సరే ఇచ్చాను, నీకు కళ్ళు కూడా ఇచ్చేస్తున్నాను, తీసేసుకోమన్నాడు. కళ్ళు ఇచ్చేశాడు, ఇంకా నువ్వు ముల్లోకాల్లో గెలవగలుగుతావు అనే వరం కూడా ఇచ్చాడు. అంధకుడు అన్నాడు, నీకు స్వామి అసలే ఉపవాసాలతో చిక్కి శల్యమైపోయి ఉన్నాను, నా రూపమా వికృతంగా ఉంటుంది, వీళ్ళందరి మీద నేను యుద్ధానికి ఎలా వెళ్ళాలి, ఈ ముల్లోకాలు నేను ఎలా గెలవాలి, ఏంటయ్యా ఈ వరం అని అన్నాడు. బ్రహ్మదేవుడేమన్నాడంటే, అదేమంత విషయం కాదయ్యా, దానికేముంది అని చెప్పి ఒళ్ళంతా ఒక్కసారి తడిమాడు. సుందరమైన రూపం వచ్చేసింది, ఇంకా బలిష్టమైన శరీరం వచ్చేసింది, ఇంకా అన్ని లోకాల మీద పడేసి అందరినీ ఓడించటం, దండయాత్రలకు వెళ్ళటం, చెప్పా పెట్టకుండా ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. కళ్ళు వచ్చినయ్యి, శరీరం అందంగా ఉంది, బలిష్టంగా ఉన్నాడు, అహంకారం పూర్ణంగా ఉంది. భక్తి ఓ పక్కన ఉన్నప్పటికీ అది జ్ఞానంతో కూడిన భక్తి కాదు, మూర్ఖత్వంతో కూడిన భక్తి అని మనం ఇక్కడ అర్థం చేసుకుని తీరాలి. ఇంకా ముల్లోకాలను జయించాడు కాబట్టి ఎవరెవరో సలహాదారులందరూ, కొత్త వాళ్ళందరూ పక్కన చేరతారు. ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయమే. దుష్టమైన సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ దగ్గర చేరతారు, కొత్తవి చెప్పడం ప్రారంభించారు. ఆ సలహాదారులలో ఒకడొచ్చి, అయ్యా నేను ఈరోజు ఒక కొండ గుహ దగ్గరికి వెళ్ళాను, ఆ కొండ గుహలో ఒక దంపతులు కనిపించారు, పురుషుడేమో గజ చర్మం కట్టుకొని ఏనుగు చర్మం మీద కూర్చొని ఉన్నాడు, ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు, ఆయన పక్కన ఉన్న స్త్రీ మాత్రం చాలా అందంగా ఉంది, మెరుపు తీగలాగా ఉంది. అసలు అలాంటి మెరుపుతో ఉన్న స్త్రీని నేనెప్పుడు చూడలేదు. అయితే ఆ స్త్రీ ఆ పురుషుడి పక్కన ఏమాత్రం బాగాలేదు, అదే స్త్రీ మీ పక్కన ఉంటే ఇంకా శోభిస్తుంది అని చెప్పాడు. అలా చెప్పగానే ఇక అంధకుడు ఆ సలహాదారుణ్ణి మెచ్చుకొని ముందు వెనక ఆలోచించుకోకుండా చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ పురుషుడికి చెప్పు, ఈ స్త్రీని అంధకుడు కోరుకుంటున్నాడు అని చెప్పి తీసుకొని రా అని చెప్పి పంపించాడు. ఆ సలహాదారుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాటలే చెప్పాడు. చెప్పేసరికి ఆ పురుషుడు కోప్పడి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, నీ మాటలకు ఇక్కడ బెదిరే వాళ్ళెవరూ లేరు, ఏం చేస్తావో చేసుకో పొమ్మన్నాడు.
మరి అదే సందేశాన్ని తీసుకొచ్చి అంధకుడికి వినిపించాడు ఆ సలహాదారుడు. అంధకుడికి చాలానే కోపం వచ్చింది. రాక్షస సైన్యమంతా సిద్ధం చేశాడు. ఇంకా యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చి అక్కడ గుహ దగ్గర ఇంకా యుద్ధం జరుగుతోంది. ఇటువైపు ప్రమదగణాలు, అటువైపు ఈ అంధకాసురుడి సైన్యము అంతా కొట్టుకుంటూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ గుహ దగ్గర నంది ప్రత్యక్షమైంది. నంది సిద్ధమై వృషభం రాక్షస సంహారం అంతా చేసేస్తోంది. తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. వాడు ఇక్కడ చెప్తున్నాడు, ఇంకా పరమశివుడు పార్వతీదేవి ఆ గుహలో ఉన్నది మనకి ఈ పాటికి అర్థమైపోయింది. యుద్ధం బయట జరుగుతోంది. ఆ పార్వతీదేవికి పరమశివుడు చెప్పాడు, వాడు నీ పుత్రుడు. తాను కోరుకోరాని స్త్రీని కోరుకున్నప్పుడు మరణం సంభవించుగాక అనే వరాన్ని బ్రహ్మదేవుణ్ణి కోరుకున్నాడు. ఆ వరానికి తగ్గట్టుగా నిన్ను కోరుకున్నాడు. ఇప్పుడు వాడికి మరణం తథ్యం. అయితే వాడికి ఇంకా సమయం ఉంది. వాడి పాపం పరిపాకానికి రావాలి కదా. కాబట్టి కొన్నాళ్ళు నేను కనిపించను, ఈ యుద్ధం ఇలా జరుగుతూ ఉంటుంది అని ఆయన వెళ్ళిపోయాడు గుహలో నుంచి. పరమశివుడు తప్పుకున్నాడు. యుద్ధ తీవ్రతలో నందీశ్వరుణ్ణి కూడా ఆ సైన్యమంతా, రాక్షస సైన్యమంతా కూడా కాస్త తీవ్రంగా యుద్ధం జరుగుతోంది. నందీశ్వరుడు శక్తి నశించిపోయింది. గుహద్వారానికి అడ్డంగా పడిపోయాడు. ఇంకా వాళ్ళు లోపలికి రాకూడదు, పార్వతీ అమ్మవారి దగ్గరికి రాకూడదు అనే ఉద్దేశంతో అక్కడికి అడ్డంగా పడుకుండిపోయాడు. ఎవ్వరూ లోపలికి ప్రవేశించే అవకాశం లేకుండా ఉన్నది ఆ నందీశ్వరుడు పడుకోవటం. ఆ స్థితిలో అక్కడికి దేవతలు, అటు బ్రహ్మదేవుడు, విష్ణువులు, వారాహి అమ్మవారు, తర్వాత బ్రాహ్మి, వీళ్ళందరూ అమ్మవార్లందరూ కూడా అక్కడికి వచ్చి చేరారు. అంత తీవ్రమైన యుద్ధం అని చెప్పడానికి ఆ దేవతలందరూ కూడా అక్కడ చేరారు. అదే సమయానికి యుద్ధం ముదిరిపోయింది, పరిపాకానికి వచ్చిందేమో ఆ అంధకాసురుడిది. పరమశివుడు కూడా వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే తన త్రిశూలంతో అంధకాసురుని పొడిచి పైకెత్తి అలాగే పెట్టుంచాడు. అలా కొన్ని సంవత్సరాలు ఉంచేశాడు. అంటే దేవతల కాలం వేరు, మన కాలం వేరు కదండి. అట్లా కొన్ని సంవత్సరాలు అలా ఉంచాడు. లోపల ఉన్న రక్త మాంసాలన్నీ కూడా స్రవించి క్షీణించి శరీరం, ఆ తర్వాత అంధకాసురునికి ఆ రక్తమంతా పోయింది, క్షీణత్వం అంతా వచ్చేసిన తర్వాత అప్పుడు జ్ఞానోదయమైంది. జ్ఞానోదయమై ఆ త్రిశూలం పైనే ఉన్నాడు. పైనుంచే పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. పరమేశ్వరా, నీవు నన్ను చంపకుండా ఇలా ఎందుకు ఉంచావు? చంపేసేయచ్చు కదా. నేను కోరరాని కోరిక కోరాను, నాకు ఇప్పుడు అర్థమైంది. చంపేయచ్చు కదా, ఎందుకు ఉంచావు అని అడిగాడు. ఆ విషయం తెలియజేసి నాకు మరణాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. అప్పుడు పరమశివుడు చెప్పాడు, ఏం లేదురా నాయనా, అందరూ కళ్ళు తెరిచి చూస్తే మాకేదో కనిపిస్తుంది అనుకుంటున్నారు. అదే కదా, అందరూ కళ్ళుండి అంతా చూస్తున్నారు అనే దానికి అర్థం. కానీ కళ్ళు తెరిచి చూచినంత మాత్రాన వస్తువులేమీ తెలియటం లేదు. ఎందుకంటే ఆ వస్తువు యొక్క తత్వం వాళ్ళకి అర్థం కావటం లేదు. ఆ వస్తువుల యొక్క తత్వం తెలియాలి అంటే అజ్ఞానం అనే అంధకారం తొలగిపోవాలి. అప్పుడు తత్వం తెలుస్తుంది. అప్పుడు కానీ వస్తు జ్ఞానం కొద్ది కొద్దిగా లోపల ప్రారంభమవుతుంది. అంధకారం తొలగితే కొద్ది కొద్దిగా వెలుతురు వస్తూ ఉంటుంది కదా, కొద్ది కొద్దిగా జ్ఞానోదయం కలుగుతూ ఉంటుంది. నిజానికి అంధకారం పోవటం, జ్ఞానోదయం కలగటం రెండు ఏకకాలంలోనే జరుగుతాయి. చీకటి ఉంది కానీ వెలుగు వచ్చిందండి అంటామా? అలా అనలేం కదా. కాబట్టి నీ విషయంలో జరిగిందేంటి అంటే, నీవు అంధుడిగా ఉన్నప్పుడు నీకు ఏ ప్రమాదము రాలేదు, గుర్తు చేసుకో. కానీ నీకు కళ్ళొచ్చిన తర్వాత నీకు ప్రమాదాలన్నీ ప్రారంభమైనాయి. కళ్ళు రాకముందు నిన్ను మించినవాడు లేడు అని పొగరుగా ఉన్నావు. అందుకే అలాంటి వరాన్ని కోరుకున్నావు. కళ్ళు రాగానే ఆ విషయం మర్చిపోయావు. కళ్ళు ఉండటం, చూడటం అనేది ప్రధానము
అనేవి కనుక నీకు లేకపోతే కళ్ళను మించి వస్తుతత్వాన్ని చూడడం ప్రధానం. ఇది అర్థం కావాల్సింది. కళ్ళు ఉండటం చూడటం అనేది ప్రధానమా, లేకపోతే కళ్ళను మించి వస్తుతత్వాన్ని చూడడం ప్రధానమా? ఈ విజ్ఞానం అనేది లోపల మనకి అందుతూ ఉంటుంది. నిజానికి గుహల్లో ఉండేది ఎవరు? గిరీశుడు ఉంటాడు. వ్యాఘ్ర చర్మాన్ని ఎవరు కట్టుకుంటారు? పరమశివుడు కట్టుకుంటాడు. ఆయన పక్కనే ఉన్న స్త్రీ ఎవరుంటారు? అమ్మవారు ఉంటుంది. ఈ విషయం నీకెందుకు తోచలేదు అంటే అది నీ మనసులో ఉన్న అంధకారం. ఆ అంధకారం పోయేంత వరకు నా తత్వజ్ఞానం కలగదు అని ఇంతవరకు నిన్ను చంపకుండా ఆపేశాను. అయితే నాయనా, నీవు కళ్ళు లేనప్పుడు అంధుడివి కావు. కళ్ళు వచ్చిన తర్వాతనే నీవు అంధుడివయ్యావు. కళ్ళు వచ్చిన తర్వాత నీలో ఉన్న అజ్ఞానం పెరుగుతూ వచ్చింది. అసలే అజ్ఞానంతో ఉన్నావు, అహంకారంతో ఉన్నావు. ఇంకా కళ్ళు వచ్చిన తర్వాత నీలో అజ్ఞానం పెరుగుతూ వచ్చింది. అది నీకు తెలియచెప్పి నీ శరీరంలో మరి ఇంకా కాస్తంత కండకావరాలు బాగా బలిసున్నాయి కాబట్టి అదంతా క్షీణించేదాకా నిన్ను చంపకుండా ఆగాను అని విషయాన్ని చక్కగా అంధకాసురుడికి పరమశివుడు చెప్పాడు. ఈ అంధకాసుర వధ అనేటటువంటి కథనం వేరువేరుగా అనేక పురాణాల్లో అనేక మంది నుంచి అనేక రకరకాలుగా చెప్తూ ఉంటారు, చెప్పచ్చు. కానీ అంధకారం అనేది మానసిక అంశం అనే విషయాన్ని ఇక్కడ మనకి పరమశివుడు ఆచార్యుల ద్వారా బోధ చేయిస్తున్నారు. ఈ కోటి సూర్య ప్రభల కాంతులతో ఉన్నటువంటి పరమేశ్వరుని అమిత తేజస్సు మనలోనే ఉంది. దాన్ని ఎలాగా అంటే మౌనంగా అనుభవించే అంశం ఇది. ఒక జ్ఞానంతో అనుభవించే అంశం అది, అనుభవంతో అనుభవించే అంశం అది. దీన్ని ఆచార్యులు చక్కగా మనకి ఇలా ఉపమానంతో అందించారు. ఓ కోటి సూర్యుల ప్రభల తేజస్సుతో ఉన్నటువంటి ఓ పరమశివ, నాకు ఎదురుగా సాక్షాత్కరించు తండ్రి. నాకు సాక్షాత్కరించటం అంటే నా అంతరంలో జ్ఞానాన్ని ప్రసాదించు, అజ్ఞానాన్ని తొలగించు అనేటటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభః వేద్యం కిన్న భవోస్య హో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఓం నమః శివాయ.